ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తన గ్రంథం 119 సంకీర్తన 50 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పది, దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత ఎంత గొప్పది అని కీర్తనాకారుడు తన అనుభవాల్లో నుంచి చాలా స్పష్టంగా మనకు కొన్ని విషయాలను ఈరోజు తెలియజేస్తున్నాడు. వాక్యం గొప్పదని మనకు తెలుసు. వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది అని తెలుసు. వాక్యం లేకపోతే మనకు జీవితం లేదని తెలుసు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. క్రైస్తవ జీవితంలో కూడా కొన్నిటి మీద మనం ప్రాధాన్యత ఇచ్చినంతగా వాక్యం మీద మనం ప్రాధాన్యత ఇవ్వలేం దేవుని బిడ్డలారా. కానీ వాక్యం గురించి భక్తుడైనటువంటి కీర్తనాకారుడు మాట్లాడుతూ అది ఎంత ప్రాముఖ్యమైందో, అది ఎంత అవసరమైందో, అది ఎంత ముఖ్యమైందో చెప్తూ ఉన్నాడు. అసలు వాక్యమే లేకపోతే నేను బ్రతకలేను గదా! వాక్యమే నన్ను బ్రతికించింది గదా! అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి బ్రతకాలి అంటే ఆధ్యాత్మికంగా గానీ, శారీరకంగా గానీ, మానసికంగా గానీ తన జీవితంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఎప్పుడైతే ఉంటద్దో మనిషి బ్రతికినాడు. అందుకే అంటాడు, నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది గానీ నువ్వు మృతుడివే. ఎందుకంటే వాక్యం నీలో లేదు కాబట్టి అంటున్నాడు. శారీరకంగా గాడ కొన్ని విషయాలు మనం మృతమైపోయేటువంటి పరిస్థితులు మనలో చనిపోయేటువంటి పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, వాక్యమే మనం బ్రతికించాలి. ఆ వాక్యం అంటున్నాడు, ఇదే నాకు నెమ్మది, ఆ బాధల్లో నెమ్మది ఇచ్చింది అనే మాట మాట్లాడదు. బ్రతకాలన్నా, నీ జీవితంలో నెమ్మది కావాలన్నా, మన జీవితంలో సమస్యలు పరిష్కరించబడాలన్నా, వాగ్దానాలు పొందుకోవాలన్నా, దేవుని దీవెనలు పొందుకోవాలన్నా వాక్యం తప్పితే మరొక ఆధారం లేదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండి నడిపించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాగణుడానికి వందనాలు. రాత్రంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాయనా, నీ వాక్యం యొక్క విలువను కీర్తనాకారుడు ద్వారా మాతో మాట్లాడారు. బ్రతికించిద్దని, మాకు నెమ్మదినిచ్చిద్దని, ప్రతి ఒక్క సమస్యకు దాని ద్వారా సమాధానం ఉందని, సొల్యూషన్ ఉందని ప్రభువా మీ వాక్యం ద్వారా మీరు తెలియజేసినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తారు. అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చదవడం, ధ్యానించడం, ప్రభునైనా వివరించడం, గ్రహించడం ప్రభు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. అయా, ఈ దినాన ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, వివాహ దినాలు, పుట్టినరోజులు ప్రభా నైనా, అదేవిధంగా గర్భఫలాల గురించి, నైనా స్వార్థ పరిచర్య గురించి, ఆర్థికమైన అవస్థతల గురించి, అనారోగ్యాల గురించి, వాతావరణం గురించి, ముఖ్యంగా ఉన్న వైరల్ ఫీవర్ల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవస్థతను కూడా మీరు తీర్చమని ప్రభు పేరట వేడుకున్నాం. ఈ దినమంతా కూడా మీ కృపా కాపుదల సంరక్షణ దయచేసి మీ ఆశీర్వాదాలతో నింపమని, ఈ దినదీవులతో నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.